హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీకు మా హోమ్ టూర్ చూపించబోతున్నా. సో ఇక్కడే మేము ఉండేది. నా పాత వీడియోలో చూస్తే మీకు ఇక్కడ ఈ సరౌండింగ్స్ అంతా కనిపిస్తుంది. సో మేము ఉండేది ఒక కమ్యూనిటీలో. ఆ కమ్యూనిటీ మీకు చూపిస్తా. సో చూపించాలంటే మనం ఫస్ట్ ఎంట్రన్స్కి పోవాలి, అక్కడి నుంచి వద్దాం. ఎందుకంటే అక్కడే కొంచెం మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ బయట ఉండే అవుట్డోర్ అటు సైడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అక్కడి నుంచి మీకు చూపిస్తా, అటు పోదాం పదండి. సో ఇదే మేము ఉండేది, ఇదే ఆ కమ్యూనిటీ. అటంతా వే ఉంటుంది, ఇటంతా వే. సో ఇది ఆఫీస్ అన్నట్టు. దగ్గరకు వచ్చేసి ఎండ కొడుతుంది. ఇక్కడికి వచ్చినాక చెప్తాదా. సో ఇదే ఓకే, కొంచెం నీడలకు పోదామని. ఎండ బాగా కొడుతుంది. ఇక్కడ కూర్చుంటారా రా, అక్కడ నిల్చో, అక్కడ నిల్చో. రెడీ. సో ఇదే ఆఫీసు. ఈరోజు సండే, అందుకని ఆఫీస్ బంద్ ఉంది. మనం ఫస్ట్ ఇల్లు కావాలి అని అనుకుంటే మనకి ఇండియాలో ఉన్నట్టు టూలెట్ బోర్డులు ఉండి, మనం ఈ ఏరియాలో కావాలి అనుకున్నప్పుడు ఆ ఏరియా మొత్తం తిరిగి బయట ఏదైనా టూలెట్ బోర్డు ఉందా చూసుకొని పోయి కనుక్కొని నచ్చితే తీసుకోవడం అట్లుండదు ఇక్కడ. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్. అమెరికా మొత్తం ఆన్లైన్ ప్రాసెసే. సో ఇది ఆఫీసు. మనం వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలిసి, వాళ్ళు వేకెన్సీ ఉన్నాయి అన్నప్పుడే నెట్లో పెడతారు. సో వాళ్ళు వచ్చి చూపిస్తారు మనకు. సో ఇది అది. ఇదంతా బయట ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, ఇది చాలా పెద్దగా ఉంటుంది, చాలా ఎకర్స్ ఉంటుంది. ఇప్పుడు మేము ఇటు సైడ్ ఉంటాం, ఇటు సైడు. అండ్ కొంతమంది వే అటు ఉంటుంది, అటు గేట్ ఇటు గేట్ ఉంటుంది. గేట్స్కి ప్రతి ఇండివిజువల్ హౌస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు ఒక కీస్ ఇస్తారు. వాళ్ళు మాత్రమే ఎంటర్ అయ్యేటట్టు. ఆ కీస్తోని ఓపెన్ చేస్తేనే ఆ గేట్స్ ఓపెన్ అవుతాయి. సో ఇది ఆఫీస్. మనం ఇప్పుడు లోపలికి పోదాం. మన వే ఇటు పదండి. అది గేట్ ఓపెన్ అయింది చూసిండ్రా, అంటే అటు సైడ్ వెళ్తున్నాడు ఒక పర్సన్. సో ఆయన గేట్ ఓపెన్ చేస్తే, ఆ లాక్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది అన్నట్టు. అట్లా ఇట్లా. సో ఈ గేట్ ఓపెన్ చేయడానికి కూడా మనకి నెంబర్ ఇస్తారు అన్నట్టు. ఆ నెంబర్ టైప్ చేసి ఎంటర్ కొడితేనే ఆ గేట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. సో అదంతా స్విమ్మింగ్ పూల్. నానా ఇట్రా ఫస్ట్. కనబడుతుందా? కనిపిస్తలేదు కానీ ఇది ఇక్కడనే నిల్చొని ప్యాన్ చేసుకో కెమెరా. ఎస్, ఇదంతా బయట ఏరియా. సో ఇట్లా చాలా ప్లేసెస్, చాలా ఇల్లులు ఉంటాయి. ప్రతి ఇంటి బయట ఇట్లా కొంచెం గార్డెన్ ఉంటుంది, ఒక 10-15 ఇంట్లల్లో బయట. అండ్ మీకు స్విమ్మింగ్ పూల్ చూపిద్దామంటే అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ప్రైవసీ ఫీల్ అవుతారేమో అని నేను షూట్ చేయట్లేదు. నేను కొంచెం దూరం నుంచి, నేను అక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తా. చాలామంది ఏంటంటే సాటర్డే సండే ఇక్కడ మంచిగా పూల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ట్యాన్ కావాలి. మనకి ఎండ, మనమేమో ఎండ కొడితే అబ్బా అనుకుంటాం కదా, వాళ్ళకి ఎండ కావాలన్నట్టు. సో ఎండ కొట్టగానే బయటకు వచ్చి కూర్చుంటారు. సో అలా చాలామంది కూర్చున్నారు. వాళ్ళ ప్రైవసీని నేను చెడగొట్టదలుచుకోలే, దూరం నుంచి షూట్ చేసి చూపిస్తా. సో మన ఇల్లు వే అయితే అటు పోదాం పదా. దారాను ముందుకు రారా. సో ఇటు ఇల్లులు, అటంతా ఇల్లులే. సి అది స్విమ్మింగ్ పూల్. చాలా మంది ఉన్నారు. ఒకవేళ నువ్వు ఏమైనా జూమ్ చేసి చూపించగలిగితే చూపించాయన్స్. సో ఈ మొత్తం కమ్యూనిటీలో ఇదొక్కటే స్విమ్మింగ్ పూల్ అనుకుంటా కదా అయాన్స్? మేము వేరే కమ్యూనిటీ చూసినాం, దాంట్లో అది ఇంకా పెద్దగా ఉండే. ఇది కొన్ని ఎకర్స్ అండి. ఎన్ని ఎకర్స్ నాకు పర్టికులర్గా తెలియదు కానీ చాలా ఉంటాయి. దీంట్లో అప్రాక్సిమేట్లీ ఒక 200-300 ఇల్లులు ఉంటాయి. సో అందరికీ అదొక్కటే ఇచ్చిండ్రు. వేరే కమ్యూనిటీకి అయితే పెద్దది కదా, 2 సైడ్స్ ఇచ్చిండ్రు. ఇది ఇప్పుడు మేము ఎండ్ సైడ్ అంటే ఇటు సైడ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే అటు సైడ్ ఇచ్చిండ్రు. బట్ ఈ కమ్యూనిటీకి ఇది ఒక్కటే. సో మనం ఇంటికి వెళ్ళిపోదాం కదా. ఇది ఈ ఇల్లు నాకు దీంట్లో 2 ఖాళీ ఉండే, బట్ నాకు ఇది నచ్చింది. ఎందుకంటే ఈ బయట ఈ బయట ఈ గార్డెన్ అయినా అండ్ ఈ స్టేర్ కేస్ ఉంది. ఇక్కడ మంచిగా స్టెప్స్ ఉన్నాయి, ఒక 4-5 మెట్లు ఉన్నాయి. ఈ ఇల్లు ఇంకో ఇల్లు ఖాళీ ఉండే, బట్ నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది. ఎందుకంటే
ఎదురునే మంచిగా ఇట్లా మెట్లు ఇట్లా యూ షేప్ లో ఉండి మెట్లుండి ఎదురుగానే చెట్లు ఉండడం, ఈ వ్యూ నాకు బాగా అనిపించింది. నాకు నచ్చి ఇదే తీసుకుందామని ఫైనల్ ఇదే చేసుకున్నాం. అండ్ ఇక్కడ కూడా ఒక చెట్టు, సో చల్లగా ఉంది. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్, పైన కాకుండా కింద కాబట్టి చల్లగా ఉంటుందని ఇది తీసుకున్నాం. అండ్ ఒక అక్క చెల్లి నన్ను స్విమ్మింగ్ పూల్ నుంచి చూస్తుంది వీడియో షూట్ చేస్తా అంటే, దట్స్ ఓకే, ఇక్కడ అవన్నీ పట్టించుకోరు. సో దిస్ ఇస్ అవర్ హోమ్. వెల్కమ్ హోమ్, రండి, వెల్కమ్ హోమ్. ఇదే మేము ఉంటున్న ఇల్లు. సో ఇట్లా ఎంటర్ అవ్వగానే సో ఇది ఎంట్రన్స్. అండ్ ఇదైతే ఒక క్లాజెట్ లాగా, మనకి షూస్ పెట్టుకోవడానికైనా షూ ర్యాక్ అనుకోవచ్చు, వర్షం పడితే రెయిన్ కోట్స్ వేసుకోవడానికి. సో ఈ ర్యాక్ అయితే వాళ్ళు ఇవ్వలేదు, మేము కొనుక్కున్నాం. ఒక టేమో సైట్ అని ఒకటి ఉంది, దాంట్లో మనకి చాలా తక్కువకి దొరుకుతాయి. దాంట్లో కొనుక్కున్న ర్యాక్ అది, షూ ర్యాక్. అండ్ అటు ఇదంతా వచ్చేస్తే ఇది హాల్. మొత్తం ఖాళీగా ఉంది కదా, నేను మాట్లాడేది కూడా రీసౌండ్ వస్తూ ఉంది, ఎందుకంటే ఇంకా సామాన్లు కొనుక్కోలేదు. మరి ఎందుకు తీస్తున్న వీడియో అని అంటే, జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం, మొత్తం జీరో నుంచి స్టార్ట్ చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడిప్పుడే కొనుక్కుంటున్నాం. ఎంత డబ్బులు ఉన్నా కూడా అన్ని ఒకటేసారి అయితే కొనలేరు, క్రెడిట్ కార్డ్ త్రూ కొంటాం కదా. సో మేము క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినాం, అది వచ్చిన తర్వాత అన్ని కొనుక్కుంటాం. బట్ ప్రస్తుతానికైతే ఒక కంప్యూటర్ టేబుల్ అయితే కొనుక్కున్నాం, బికాస్ తెల్లారు లేవంగానే ఆఫీస్ పని ఉంటుంది కాబట్టి అది లేకపోతే కష్టం. సో అది మస్ట్. అండ్ ఇది ఒక టేబుల్, ఇది కూడా టేబుల్లో కొనుక్కున్నదే. అండ్ ఈ సెటప్ అంతా ఇది మాకు టీవీ సెటప్ అన్నట్టు, అంటే ప్రొజెక్టర్. ఇది టీవీ లేదు, అది కూడా కొనాలి. సో ఈ ప్రొజెక్టర్ పెట్టుకొని చూస్తున్నాం. అండ్ ఇది ఒక స్పీకర్, ఇది కూడా మాకు తక్కువకి వచ్చింది వాల్మార్ట్లో. సో ఇది హాల్. ఓకే, ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ నేను వీడియో తీస్తా అన్ని సామాన్లు వచ్చిన తర్వాత, జస్ట్ మా లైఫ్ ఎట్లుంటుంది అని మీకు చూపించడానికి అంతే. సో ఇక్కడ సోఫా కొనుక్కుంటే ఇక్కడ సోఫా వచ్చేస్తుంది. మా ఆయన్షు బిజీగా పీసీలో ఆడుతున్నాడు. అది మేము పీసీ తెచ్చుకున్నాం ఇండియా నుంచి, ఎందుకంటే నేను మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసుకోవాలంటే కష్టం అవుతుందని అది మంచిగా మా సూట్ కేసులో పెట్టి తెచ్చేసుకున్నాం. అయాన్ష్ ఏం లేదు, హాయ్ చెప్తావా అని. అండ్ దిస్ ఈజ్ అవర్ కిచెన్, మా ఉమెన్స్ ప్లేస్. తెల్లారు లేస్తే నేను రోజంతా టైం ఎక్కువ స్పెండ్ చేసేది ఇక్కడనే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి. అండ్ ఇట్లా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిండ్రు అన్నట్టు. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక డిష్ వాషర్ అండ్ ఒక ఫ్రిడ్జ్, వాషర్ డ్రయర్, ఈ 3 కంపల్సరీ అన్నట్టు. సో వీళ్ళు కూడా ఇట్లా ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇచ్చిండ్రు. ఇది ఒక ప్లాట్ఫామ్ అండ్ మైక్రోవేవ్, అవెన్. మేము ఇల్లు షార్ట్ లిస్ట్ చేసినప్పుడు వీళ్ళు పాతయే ఉండే ఈ సామాన్లు, బట్ మేము ఇక వస్తున్నామని తెలిసి మాకు కొంచెం టైం ఇచ్చిండ్రు, ఈ డేట్లో రావాలి అని. అప్పటి వరకు అన్ని కొత్త అప్లయన్సెస్ అన్ని పెట్టేసిండ్రు, ఇంక్లూడింగ్ ఫ్రిడ్జ్ అయినా ఇదైనా అదైనా అన్ని కొత్తవి పెట్టిండ్రు అన్నట్టు. ఇదంతా స్టోరేజ్. మేము ఇంతకుముందు వేరేది కూడా చూసినాం కానీ చాలా పెద్దగా ఉండే అది, బట్ ఫైనల్గా ప్రైస్ పెంచేసిండ్రు వాళ్ళు, సో అది క్యాన్సిల్ అయిపోయింది. దాంట్లో స్టోరేజ్ చాలా ఎక్కువ ఇచ్చింది కానీ దీంట్లో మాత్రం ఇంతే స్టోరేజ్. ఇటు సైడ్ స్టోరేజ్. సో దీంట్లో అన్నీ నేను వంట సామాన్లు అన్నీ పెట్టేసుకుంటా, ప్లేట్స్, గిన్నెలు అవన్నీ. ఇదేమో ట్రాష్ పెట్టుకోవడానికి సింక్ కిందనే. అండ్ ఇది డిష్ వాషర్. ఈ డిష్ వాషర్ మంచిగా చాలా సామాన్లు, మన చాలా బోళ్ళు ఉంటేనే పనికొస్తుంది, లేకపోతే దీంట్లో క్లీన్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది డిష్ వాషర్. అండ్ ఇది స్టవ్, ఇండక్షన్ స్టవ్. నాకు ఇండక్షన్ స్టవ్ అలవాటు లేదు కదా, ఇండియాలో నేను వాడలే, ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఫస్ట్ టైం. సో ఫస్ట్ రోజే పాలు పొంగిచ్చేసిన అన్నట్టు. అది మంచిగా జరిగింది, కాకపోతే ఇది ఖరాబ్ అయింది, ఇది ఇట్లా అయింది. దీనికి నేను వెతికి దీనికి క్లీనర్ తెచ్చుకోవాలి. మా ఆయన అన్ని జూమ్ చేసి చూపిస్తాడు, ఎందుకంటే ఇవి బాగున్నాయి ఇది బాగాలేదు కాబట్టి. ఇవంతా స్టోరేజ్. దీంట్లో అంతా నేను టేమో నుంచి తెచ్చుకున్న స్టోరేజ్ బాక్స్లో ఇవన్నీ. టేమో అనేది ఒక సైట్, మనకు అన్నీ దొరుకుతాయి, కాకపోతే కొంచెం చీప్ ప్రైస్లో దొరుకుతాయి తక్కువకి. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఓకే, అండ్ ఇటు వచ్చేస్తే
అండ్ ఇంకోటి గమనించిందా, దేవుడిని అక్కడ పెట్టినా, ఎందుకంటే ఇక్కడ దేవుడిది షెల్ఫ్లు అయినా అట్లా దేవుని రూమ్ ఉండవు కదా అమెరికాలో. దానికి చాలా మంది సపరేట్గా ఒక బాక్స్ కొనుక్కోవడం కానీ లేకపోతే బుక్ షెల్ఫ్స్ని దేవుని మండపం లాగా తయారు చేసుకోవడం చేస్తున్నారు. నాకు వచ్చింది ఒకటే ఫోటో, దానికి కూడా నేను సపరేట్గా కొనుక్కోవాలి. అండ్ ఇది డైనింగ్ ఏరియా, ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు, అది కూడా కొనుక్కోవాలి. మెల్లిమెల్లిగా కొనుక్కుంటాం, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం. అది వాక్యూమ్ క్లీనర్, ఇక్కడ వాక్యూమ్ క్లీనర్ కంపల్సరీ, ఎందుకంటే మనలాగా చీపురు కట్టలు పట్టి ఊడవలేము, కార్పెట్స్ ఉంటాయి కాబట్టి వాక్యూమ్ క్లీనర్ ఈజ్ మస్ట్. అండ్ ఇటు వచ్చేస్తే ఒక బెడ్రూమ్, అండ్ ఇటు వచ్చేస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్కి బాత్రూమ్ ఇది. ఇది ఆయాంష్ది. అండ్ కమ్ ఆయాంష్ బెడ్ నిన్ననే సెట్ చేసినాం, దీన్ని నిన్ననే వచ్చింది. సో వానికి మంచిగా అంతా లైటింగ్ ఉండాలి అని ఇట్లా లైట్ది కొన్నాం. ఈ స్విచ్ ఏది ఇది కదా, సో ఈ లైట్స్ మంచిగా మ్యూజిక్తో పాటు కూడా లైట్స్ మూవ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఆయాంష్ బెడ్రూమ్. లైట్ మంచిగా అటు ఇటు, వీటికి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చిండ్రు. అమ్మో ఇది ఇక్కడ పోతుందేమో, సో ఇట్లా ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చిండ్రు అన్నట్టు. మంచిగా మ్యూజిక్తోని ఆ లైట్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో చూసింది కదా ఇట్లా కార్పెట్ ఉంటుంది అన్నట్టు. సో మనకి వాక్యూమ్ క్లీనర్ కంపల్సరీ. అండ్ ఇది వాడి క్లాజెట్, అబ్బాయి కాబట్టి వానికి పెద్ద సామాన్లు ఏమి ఉండవు, చిన్నగా వానికి ఇంకా మస్తు ప్లేస్ ఉన్నది. మేబీ 1 టాయ్స్ వస్తే అది నిండిపోతుందేమో. బాగుంది కదా రూమ్. ఇదే ఫస్ట్ బెడ్ కొన్నాం మేము, ఇంకా బెడ్ కొనుక్కోవాలి. అండ్ ఇంతకుముందు మనం వచ్చింది అక్కడి నుంచి, సో బయట వ్యూ అది ఒక్కసారి ఇట్లా చూపి. ఆ మెట్లు చెప్పినా కదా, అవే మెట్లు. ఇంటి బయటనే అట్లుండి మంచిగా అనిపిస్తుంది. హలో, ఇప్పుడు నేను మా రూమ్ చూపిస్తా. అయ్యో బయట చూపిస్తా ఫస్ట్, హాల్ నుంచి. సో హాల్ నుంచి బాల్కనీ ఉంది బయటికి. దీనికి 2 డోర్లు, ఒకటి గ్లాస్ డోర్, ఇంకోటి నెట్ డోర్. బయటికి రండి. నా పానీపూరి వీడియోలో చూసినప్పుడు మేము ఇక్కడనే నిల్చున్నాం. ఇక్కడ కూడా మంచిగా ప్యాటియో చైర్స్ వేసుకోవచ్చు, చిన్న టేబుల్ వేసుకోవచ్చు. నేను స్విమ్మింగ్ పూల్లో చాలా మంది ఉన్నారు అని చెప్పిన కదా, వాళ్ళ ప్రైవసీని మనం ఎందుకు డిస్టర్బ్ చేయొద్దు అని, వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయొద్దని ఆ వీడియో చేయలే. చాలా మంది ఉంటారు. సాటర్డే సండేస్ అయితే ఇక్కడ ఒకటే ఫండా, మండే టు ఫ్రైడే వర్క్ చేసుకోవాలి, సాటర్డే సండే బాగా ఎంజాయ్ చేయాలి. మేము ఉంటుంది డాలస్, అందుకని బాగా వేడి ఉన్నది. అందుకని మోస్ట్లీ ఏసీలోనే ఉంటాం. అండ్ మోర్ ఓవర్ మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి చల్లగా ఉంటుంది. సో ఇది మా బెడ్రూమ్. ఏంటిది, రూమ్కి ఏసీ ఉంటుందా? సెంట్రల్ ఏసీ కదా. అండ్ ఇక్కడ ఏంటంటే ఏసీ మొత్తం సెంట్రల్ ఏసీ, ఇట్లా రూమ్కి ఉండి ఇంకో రూమ్కి ఉండడం, హాల్కి ఉండకపోవడం అట్లా కాదు, సెంట్రల్ ఏసీ మొత్తం ఇల్లంతా వస్తుంది. ఇది మా రూమ్, ఖాళీ. ఇవి కూడా ఆర్డర్ పెట్టినాం, వస్తాయి. మా బెడ్స్ మేబీ ఇంకొక 2 డేస్లో వస్తాయేమో. సో ఇది మా బెడ్రూమ్, అది ఆయాంష్ బెడ్రూమ్. ఇది మా క్లాజెట్, మేమిద్దరం కాబట్టి మాదైతే నిండిపోయింది. సో మోస్ట్లీ ఆడోళ్ళకే నిండిపోతాయి కదా ఫ్రెండ్స్. సో నాతోనే, నా బట్టలతోనే ఇది నిండిపోయింది. పైన అక్కడెక్కడో మా ఆయనే ఉన్నాయి, మిగతా అన్నీ నాయే. ఇది మా బాత్రూమ్.
సో ఇట్లా ఒక పెద్ద మిర్రర్ తీసుకోవచ్చు మంచిగా. దీంట్లో కూడా ఒకటి ఏమంటారు దీన్ని, క్లాజెట్ అని అంటారా. సో ఇది ఒక క్లాజెట్, దీంట్లో అన్ని సామాన్లు, బట్టలు, సోప్స్, టాయిలెట్ పేపర్స్ పెట్టుకోవచ్చు. దీన్ని బాత్ టబ్ ఇది. సో ఇక్కడ అన్ని బాత్ టబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇదంతా స్టోరేజ్, మంచిగా దీంట్లో అన్ని పెట్టుకోవచ్చు సామాన్లంతా. టాయిలెట్ పేపర్ సంబంధించిన మన కాడోళ్ళకి అయితే ఫుల్ ఉంటాయి. ఇవన్నీ మోస్ట్లీ నాయే, ఏవో 2-3 ఆయనవి, మిగతా అంతా నాది. చలో ఇంకేమున్నది, రండి. సో అది మా బెడ్రూమ్, ఇది హాల్, అది ఇంకో బెడ్రూమ్. ఇప్పుడు మనం వెళ్తున్నాం గరాజ్. నార్మల్గా ఈ అపార్ట్మెంట్స్లలో ఎట్లుంటుందంటే కార్ పార్కింగ్స్ ఇంటి బయటనే ఉంటాయి. కొన్నిటికి గరాజులు ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఒకవేళ మీకు గరాజ్ కావాలి అంటే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అకార్డింగ్ టు ది అపార్ట్మెంట్. కొంతమంది $50 పర్ మంత్, $70 పర్ మంత్ అట్లా ఛార్జ్ చేస్తారు. బట్ ఈ కమ్యూనిటీకి మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ఇంట్లోనే గరాజ్ కూడా ఇచ్చిండ్రు అన్నట్టు. దానికి మేమేమి ఎక్స్ట్రా పే చేయలేదు. సో ఈ కమ్యూనిటీలో దీనికి గరాజ్ ఫ్రీ, ఏం పైసలు ఏం లేవు, కొన్నిటికి పే ఇస్తున్నారు. ఇది వాషర్ డ్రయర్. ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తే మీకు శబ్దం వస్తుందేమో, సేనా. వాషర్ డ్రయర్, దీనికి కూడా ఒక పాయింట్ ఉంది, నేను మీకు ఆఫ్ చేసి చెప్తా. ఇది వాషర్ డ్రయర్. సో వీళ్ళు వాషర్ డ్రయర్ మాకు ఇవ్వలేదు, అంటే ఇస్తా అని అన్నారు. దీనికి ఎక్స్ట్రా మనం $40-50 మంత్లీ $50 ఎక్స్ట్రా పే చేయాలి అన్నారు. బట్ మేము అనుకున్నాం వాళ్ళకి పే చేయడం ఎందుకు, మళ్ళీ మనం ఖాళీ చేసేటప్పుడు వాళ్ళకే వెళ్ళిపోతుంది ఇది ఎందుకు. సో మనం కొనుక్కుంటే మనకే ఉండిపోతుంది కదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మనకి ఈ సామాన్ అయితే మిగులుతుంది కదా అన్నట్టుగా మేము వాషర్ డ్రయర్ అయితే మేమే కొనేసుకున్నాం. సో ఇది వాటర్ అండి, మనకి ఇంట్లో వచ్చే వాటర్ దీని నుంచే వస్తాయి. హాట్ వాటర్ అయినా అన్ని వాటర్ దీంట్లో నుంచి వస్తాయి అన్నట్టు. హాట్ వాటర్కేనా? ఓకే. సో ఇది వాటర్, ఇంట్లోకి మనకి వచ్చే హాట్ వాటర్ దీంట్లో నుంచి వస్తాయి అన్నట్టు. అండ్ ఇది గరాజ్. సో ఇది గరాజ్ అన్నట్టు, కార్ ఉంటే తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. మేము మొన్నటి వరకు రెంటెడ్ కార్ తెచ్చుకున్నాం, ఎందుకంటే కార్ లేనిది ఏ పని జరగదు. సో కార్ రెంట్కి తెచ్చుకొని మేము ఇల్లులు వెతుక్కున్నాం. ఇక్కడ ఇల్లు వెతుక్కోవడం అనేది చాలా పెద్ద టఫ్ జాబ్, దానికి నేను సపరేట్ వీడియో తీస్తా. సో ఇల్లు మాకు వెతుక్కోవడానికి లిటరలీ 2 వీక్స్ పట్టింది. మనకి ఇండియా లాగా టూలెట్ బోర్డు ఉందా, ఈ ఏరియాలో కావాలి అంటే ఆ ఏరియా అంతా వెతికి టూలెట్ బోర్డు చూసుకొని ఇల్లు చూసుకొని బాగుంది అంటే మాట్లాడుకోవడం అట్లా కాదు, అంతా ఆన్లైనే. అండ్ దానికి చాలా పెద్ద తతంగం ఉన్నది, అన్నిటికీ ఇంటర్లింక్ ఉంటుంది ఇల్లు వెతుక్కోవాలంటే. ఆఫీస్, పిల్లల స్కూల్ అండ్ ఇల్లు, దానికి నేను సపరేట్ వీడియో తీస్తా. అండ్ ఇది గరాజ్. అండ్ గరాజ్ని ఓపెన్ చేస్తే ఇది బయట వేని చూపిస్తారండి. బయటికి వస్తే ఇది మనం ఇంతకుముందు అక్కడి నుంచి వచ్చినాం, దట్ వే. సో అటు నుంచి మనం వచ్చినాం. ఇంతకుముందు మీకు లెఫ్ట్ సైడ్ గేట్ చూపించాం కదా, ఆ ఎంట్రెన్స్ అదన్నట్టు. అండ్ అక్కడ అది డంప్స్టర్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనది ట్రాష్ ఏదున్నా అక్కడ పడేస్తే వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. థ్రైస్. సో వీక్లీ థ్రైస్ ఆ జాబ్ పాపం మా అయన్స్లే, వాడు డైలీ వచ్చి ఆ ట్రాష్ పడేస్తూ ఉంటాడు. ఇట్లా పోతే మనకి ఇంతకుముందు నేను చూపించిన ఎంట్రెన్స్ వస్తుంది. సో అటు నుంచి వచ్చి కార్ ఇందులో పార్క్ చేసుకొని ఇది క్లోజ్ చేసుకొని ఇలా లోపలికి వెళ్ళిపోవాలన్నట్టు. మేము వచ్చిన మా సూట్ కేసులన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం. సో ఇదండి మా హోమ్ టూర్. అంటే ఏం లేకపోయినా ఎందుకు చూపిస్తున్నా మీకు అంటే, మేము ఎట్లా లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాం అనేది జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నా. మళ్ళీ అన్నీ కొనుక్కున్నాక మళ్ళీ చూపిస్తా. అసలు లైఫ్ జర్నీ అమెరికాలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుంది, ఎన్ని బాధలు పడాల్సి వస్తాయి. పాజిటివ్లు ఉంటాయి, నెగిటివ్లు ఉంటాయి, ఏదైనా కష్టపడింది అయితే రాదు. సో
దిస్ ఈజ్ అవర్ హోమ్ టూర్. ఇంకొక మళ్ళా ఫుల్ అన్ని కొనుక్కున్నాక ఇంకొక హోమ్ టూర్ చేస్తా. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.